another most important person of this film, అసలు జెంటిల్మెన్ బయటికి రావడానికి ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, కృష్ణ ప్రసాద్ గారు. సో ఐ స్టార్ట్ విత్ యూ సార్, అబౌట్ కృష్ణ ప్రసాద్ సార్. కృష్ణ ప్రసాద్ గారు నన్ను చాలా ఒక 3-4 ఏళ్ళుగానే ఈస్ బీన్ ఆస్కింగ్ అండి సినిమా చేద్దామని. బట్ అదే మాటల దగ్గర ఉండిపోయింది, అది ఎప్పుడు ఇట్ నెవర్ టుక్ ప్రాపర్ షేప్. నేను నా అంతకుముందు బందిపోటు ఫిల్మ్ చేస్తున్నప్పుడు హీ అప్రోచ్ మీ అండ్ సెడ్ లెట్స్ మేక్ ఎ ఫిల్మ్ అన్నారు. అండ్ దెన్ ఐ సెడ్ ఇది అయిపోయింది, విల్ థింక్ అబౌట్ ఇట్ అన్నాము. తర్వాత బందిపోటు రిలీజ్ అయింది, ఇట్ డిడ్ంట్ డూ వెల్. సో ఈవెన్ దెన్ హీ స్టక్ టు హిస్ గన్స్ అండ్ సెడ్ నో లెట్స్ డూ ఇట్. అయితే చాలా యాక్సిడెంట్గా ఆయన మాట్లాడుతూ ఒక కథ నేను విన్నాను. ఈ కథ మీరు యాక్చువల్గా డేవిడ్ నాథన్ గారి కథ నా దగ్గర తీసుకొచ్చింది ఆయన. సో ఫస్ట్ అసలు హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్టోరీ. ఆయన ఏమన్నారంటే, నాకు తెలిసి మీరు వేరే కథలు చేయరని, కానీ మీకు నచ్చితే చేద్దాము, లేదంటే విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఎగ్జాక్ట్లీ ఆయన వాడిన మాట ఇది, నచ్చపోతే చెత్తలో పడద్దాం సార్ అని. బట్ అది విని నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా అప్పటి వరకు నేను ఒక స్థాయి సినిమాలు తీస్తూ వచ్చాను బడ్జెట్ పరంగా. ఈ కథ విన్నప్పుడు మాత్రం నేను ఆయనతో ఒకటి చెప్పాను, సార్ బాగుంది చాలా, కానీ నేను ఇప్పటివరకు తీస్తున్న బడ్జెట్ పరిధిలో ఈ సినిమా అంటే ఆ లిమిటేషన్స్లో చేయలేము, ఈ కథని కొంచెం పెద్ద స్థాయిలో తీయాలి. సో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు చెప్పిన కథల్లోనే చూడండి ఎలిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి మరి వీటికి ఓకేనా మీరు అంటే, లేదు ఐ నో దట్ వీ విల్ డూ ఇట్, అలాగే చేద్దాము అని ఆయన అనడం జరిగింది. అన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వెనెవర్ నేను కానీ కెమెరామెన్ కానీ అడిగినప్పుడు ఏది ఎందుకు అంటే హీ యూస్ టు క్రాస్ చెక్ విత్ మీ, ఇది కదా ఎస్ అంటే ఇంక మళ్ళీ రెండో డిస్కషన్ లేకుండా ఆయన హీ ప్రొవైడెడ్. ఆ రిజల్ట్ మీకు తెర మీద కనపడుతుంది. అంటే మామూలుగా మనం ఖర్చు పెట్టారని అంటుంటారు. సాధారణంగా ఖర్చు పెట్టారంటే అది పెద్ద పెద్ద సెట్స్ లేకపోతే రంగురంగుల బట్టలు కాకుండా ఒక సీన్కి చిన్న డీటెయిల్స్ కూడా యాడ్ అవుతాయి. ఆ డీటెయిల్స్ని యాడ్ చేయడానికి టైం వెచ్చించాలి, డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది. అక్కడ పెట్టి ఇది ఇలా కావాలి అని నమ్మే నిర్మాతలు చాలా తక్కువ ఉంటారు. పైగా కథను నమ్మి కాంబినేషన్లు కాకుండా, సార్ మీరు నాన్నగారు కదా అష్టాచమ్మ హిట్, దాని మీద మనం ఏదైనా చేసేసుకోవచ్చులేండి అని ఏదో ఒకటి కథ అనేసుకోవడం కాకుండా, కథను నమ్మి దానికి కావాల్సిన యాక్టర్స్ని నమ్మి, సో ఇన్ అ వే అండ్ ద వే హీ కండక్టెడ్ ద హోల్ ప్రొడక్షన్, ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ నేను చేసిన సినిమాల్లో మోస్ట్ అంటే వెల్ బిహేవ్డ్, అండ్ అన్ని కరెక్ట్గా జరుగుతూ టైంకి. సో అసలు ఆయన పైగా అసలు షూటింగ్ 3-4 సార్లు వచ్చి ఉంటారు ఆయన. హీ నెవర్ కేమ్ టు ద సెట్ ఆల్సో. సో హీ వాజ్ యాక్చువల్లీ అ వెరీ థరో జెంటిల్మన్. యాక్చువల్లీ ఈ సినిమాకి టైటిల్ అదైతే బాగుంటుందేమో అని ఫస్ట్ అంది కూడా జెంటిల్మన్ అని పెడితే ఎలా ఉంటుందండి ఈ సినిమాకి, పాతది ఉంది అలా కూడా అనలేదు. నా ఫస్ట్ డిస్కషన్ మన దాంట్లో పార్క్ లో ఉన్నప్పుడు, సరే సినిమాకి జెంటిల్మెన్ లాంటి టైటిల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అన్నారు. లాంటి ఎందుకు అప్పటి నుంచి అది కంటిన్యూడ్. అంటే వేరే టైటిల్స్ మేము కన్సిడర్ చేస్తున్నా. ఎప్పుడు మా డిస్కషన్ ఎండ్ ఎలా అయ్యేదంటే, ఇది బాగున్నాయి సార్ ఇవన్నీ జెంటిల్మెన్ కంటే బెటర్ ఏదైనా అయితే విల్ థింక్. నేను ఫస్ట్ అది యాక్చువల్లీ ఎలా ఉందని అడిగితే ఫస్ట్ శ్రీనే యాక్చువల్లీ బాగుంది బాబు. ఆ తర్వాత జెంటిల్మెన్ నాని ఫోన్ చేసి ఒకసారి మాట్లాడుతూ, సార్ జెంటిల్మెన్ ముందర నాకు అనిపించింది కానీ జెంటిల్మెన్ కరెక్ట్ ఏమో అలా స్టార్ట్ అయ్యి జెంటిల్మన్ అని ఫైనలైజ్ అయింది. సో ఆ టైటిల్ యాక్చువల్ దానికి బీజం నాటింది కూడా. సో హీఈస్ అ వెరీ అన్అబ్ట్రూజివ్, చొరబడిపోకుండా కింద మీద పడిపోయి ఇదెందుకు అదెందుకు అలా అనకుండా ఉండే ఒక ఐడియల్ ప్రొడ్యూసర్ అని చెప్తాను. ఓకే, నేను కమింగ్ టు యూ, మోహన్ కృష్ణ సార్ తోటి లేదా శ్రీనివాస్, దీస్ ఆర్ ఆల్ లైక్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. బట్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ, బాలకృష్ణ గారితో పెద్ద సినిమాలు, బిగ్ స్టార్స్తో చాలా సినిమాలు చేసి హీఈస్ కమింగ్ బ్యాక్. యాక్చువల్లీ వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చి ఒక సినిమా చేస్తున్నారు, అది కూడా మీతో. మీకు వర్కింగ్ విత్ కృష్ణ ప్రసాద్ సార్ ఫస్ట్ ఇలా మోహన్ గారు ఫోన్ చేసినప్పుడు, శివలంక కృష్ణ ప్రసాద్ గారు ఇలా ప్రొడ్యూసర్ అని చెప్పినంటే, ముందు కెమెరా ఇక్కడ ఉంది నాకు, ఆదిత్య 3 కింద నుంచి అలా పెద్ద మెల్లగా స్పాట్ సినిమాలో పెరిగింది. అంటే అది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ అది. అండ్ ఆ సినిమా తీసారంటే అప్పట్లోనే చాలా గట్సీ ప్రయత్నం అది. ముందు అలాంటి ఐడియా నమ్మాలంటే, మనం అంటే సినిమా చూసాం కాబట్టి మనకి బాగానే అనిపిస్తుంది. కానీ సరే ఇప్పుడు ఎవరైనా వచ్చి కథ చెప్తూ టైం వేసినండి, టైం వెనక్కి వెళ్ళిపోతాం అంటే తెలుగుకి షాక్ అయిపోతారు కదా, అక్కడే తెలుస్తుంది అంటే ముందు ఎంత రెడీగా ఉన్నారు. అండ్ నాకు ఆయన చాలా కాలం గ్యాప్ వచ్చింది, ఈ మధ్య ఏం ఫిల్మ్స్ చేయట్లేదు అన్నారు. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ కమ్ బ్యాక్ ఫిల్మ్. సో నేను అడిగాను ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడే, సార్ ఇది చాలా లాంగ్ గ్యాప్ అంతా కదా, మరి దిస్ ఇస్ ద సిచ్యువేషన్, నాకు స్క్రిప్ట్ అంతా నచ్చి మీరు చేయగలరా అని అడిగారు. మీరు నన్ను నమ్మండి, 100% నేను బ్రహ్మాండంగా చేసి చూపిస్తాను అని అన్నారు. అండ్ నేను అలా చేస్తే బాగుంటుందని అయితే అనుకున్నాను. దానికి ఒక 3 రెట్లు బెటర్గా చేశారు మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా. సో చివరి దాకా ఈ రోజు కూడా అంటే
ఎంత ట్రాన్స్పరెంట్, నా మామూలుగా కొన్ని సినిమాలకి అంత ట్రాన్స్పరెంట్గా ఉండదండి. అంటే ఇప్పుడు ఒక ట్రైలర్ కానీ ఒక డిజైన్ కానీ అందరితో ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మీడియాలోకి వచ్చిన తర్వాత మనం కొన్ని చూస్తాం మన సినిమావే. ఈ సినిమాకి అలా ఏమీ లేదు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. మొత్తం ఆయనకి ఏదైనా ఆయన ద్వారా జరుగుతున్న పని ఏదైనా సరే ఒకసారి డిస్కస్ చేస్తారు అందరితో. మోహన్ గారు ఏదైనా రిలీజ్ చేస్తున్న స్టిల్స్ అన్నీ ఒకసారి పంపించుకుంటారు గ్రూప్లో అందరికి బాగుంది కదా, నో అబ్జెక్షన్ అని. సో జస్ట్ ప్రొడక్షన్ సైడ్ నుంచే కాదు, అందరి సైడ్ నుంచి మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. మనకి తెలియకుండా ఎవరిదాలు చేసుకుంటే అలా వెళ్ళిపోట్లా, అంతా గ్రూప్గానే అండ్ అందరి ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈ రోజు దాకా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి ఆ నెక్స్ట్ పోస్టర్ డిజైన్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ఈ రోజు దాకా ఒక్కడు కూడా మేము ఇది రీచ్ అవ్వాలనుకున్నాం, అంతవరకు రీచ్ అవ్వలేకపోయాం లేదు. అనుకున్న దానికంటే బెటర్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ముందే అంత క్లియర్గా ఏమున్నా సరే అనుకుని డిస్కస్ చేసుకొని చేసాం కాబట్టి. అండ్ అటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యిందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ విష్ణుప్రసాద్ గారు. సో శ్రీని బేసిక్గా ఈ మధ్య డైరెక్ట్ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు ఒక ప్రొడ్యూసర్ అనేది ఈ మధ్య మీకు ఏదో వచ్చింది కదా, ఒక ప్రొడ్యూసర్ కిషోర్ అన్నట్టు మన సినిమాలో ఇప్పుడు రావట్లేదమ్మా. ఈ మధ్య డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్కి యూ షుడ్ బి నోయింగ్ అసోసియేషన్ విత్ ద ప్రొడ్యూసర్. సో కృష్ణప్రసాద్ గారిని అసలు మీరు ఎప్పుడైనా జెంటిల్మెన్ సెట్స్ లో చూసారా లేదా? చాలా టైం స్పెండ్ చేయాలి. నేను కొన్ని సినిమాలు నేను యాక్ట్ చేసి నాకు ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలియదు నిజంగా. అంటే అప్పుడప్పుడు సెట్ లో ఇందాక వచ్చారు కదా రెడ్ క్యాప్ పెట్టుకున్న ఆయన, కానీ చాలా టైం స్పెండ్ చేశాను. నాకు ఒక అందుకు కొంచెం జెలసీగా కూడా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు బేసికల్లీ ఆయన 90s లో యాక్టర్స్ ని ఎలా చూసుకోవాలి అంటే యాక్టర్స్ ని అంటే ఏదో విడిదిల్లు ఇచ్చిన అల్లుళ్ళు సో అప్పుడు అంటే ఇంత బాగా ట్రీట్ చేశారు ఆ ప్రొడ్యూసర్లు జనాల్ని. అంటే ఇంకా అవే వాల్యూస్ ఆయన మెయింటైన్ చేస్తుంటారు అనమాట. అమేజింగ్ నిజంగా. నాకు కొన్ని ఒకరోజు శ్రీని ఐ రిమెంబర్ పాట తీస్తున్నప్పుడు ఇంట్లో వచ్చారు నా దగ్గరికి. శ్రీని నేను వచ్చాను, నా గారు ఒంట్లో బాగాలేదు, లేట్గా వచ్చాను, పాట జరుగుతున్న షూట్ నా దగ్గరికి వచ్చారు. కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఏమైంది అన్నాను. ఏమైంది సార్ అంటే క్యారవాన్ శ్రీని క్యారవాన్ లేట్ అయిందండి, శ్రీని బయట ఉన్నాడు, నాకు అసలు బాగాలేదు, ఫీలింగ్ వెరీ బ్యాడ్ అని ఈ కేమ్ టు మీ బికాజ్ ఈ కుడ్ సిట్ విత్ హిమ్. శ్రీని క్యారవాన్ లేట్ అయిపోయాడు. నేను శ్రీని నాకు తెలుసు కదా పాపం తను బయట అక్కడ కూర్చుని ఉన్నాడు, టిఫిన్ చేసి ఆయన ఏదో కొంచెం అలరించారు శ్రీని, ఇంకా రావట్లే క్యారవాన్. సో ఈ కానీ తర్వాత నేను ఐ వెంట అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ శ్రీని. తర్వాత అది వచ్చింది. సో తర్వాత ఆయన ఆయన మొహంలో రిలీఫ్ కనబడేది అనమాట. ఏంటి సార్ క్యారవాన్ వచ్చిందని. సో హీ వాజ్ లైక్ దట్. అంటే దిస్ ఇస్ నాట్ డ్రమాటిక్ ఎగ్జాజరేషన్, హీ వాజ్ లైక్ దట్ రియల్లీ. అంటే యాక్టర్స్ బాగుండాలి, వాళ్ళు ఎక్కడ రిమార్క్ రాకూడదు. ఆయన పోనీ ఆయన సెల్ఫిష్గా ఆలోచించుకున్నా ఒక ప్రొడక్షన్ హౌస్గా నా మీద రిమార్క్ రాకూడదు, పలానా ప్రొడ్యూసర్ సరిగ్గా చూడలేదండి అలా రాకూడదు అనే పంతం మాత్రం ఆయనకు ఉంది. అది ఎక్కడ కొంచెం తేడా వచ్చిన ఆయన అమ్మో వద్దండి చేసేయండి అనేవరే తప్ప ఆ పర్లేదండి అనేది మాత్రం లేదు యాటిట్యూడ్. Yeah, when you see him on set, you can't see him sit in a place. He'll always be walking around and looking at everybody if everything is okay. కమింగ్ టు ఆల్ ఆఫ్ us, మేమందరం హైదరాబాద్ లోనే ఉంటాం, కానీ మీరిద్దరు వేరే ప్లేస్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి. యాక్చువల్లీ అంటే చాలా పెళ్లిళ్ళు చూస్తాం కదండి, అందులో పెళ్లి కూతురు తండ్రి ఎలా ఉంటాడు, ప్రొడ్యూసర్ గారు అలా ఉంటారు. Yes, Niveda, about producer sir. Yeah, I mean, KP sir was he's a good man. He's so energetic all the time. Eppudu set lo if he's there, you know that he's going to come and ask you about if everything is okay. And he was so excited about the film from day one. Remember, so when we were shooting in the church, I know. He was just there, you know, when I was doing cheppu and all, he used to stand there and see, like, is the cheppu okay? Is it like this? Is it that? Everything, all those minute details, he used to like take care. So, you know, he's like one of the most senior most producers. But then when you see him on set, he's energetic and full of positive vibes, and he's just walking around and seeing that everything is okay. Yes, should be.